వివేకా కుమార్తె సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అల్లుడు, అట్లాగే సిబిఐ చీఫ్ రామ్ సింగ్, మాజీ చీఫ్ రామ్ సింగ్, ఈ ముగ్గురి మీదన కేసు కృష్ణారెడ్డి పెట్టడం, ఆ కేసుని కింద కోర్టు యాక్సెప్ట్ చేయడం, దాన్ని కొట్టేయాలంటూ హైకోర్టుకు వెళ్తే నిన్న కొట్టేసింది ఆ పిటిషన్నే అని చెప్పుకున్నాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నిన్న మనం మెయిన్ పాయింట్ వరకు మాట్లాడుకున్నాం. డీటెయిల్డ్ది వాళ్ళ సాక్షి ప్రొజెక్ట్ చేసింది. మాజీ మంత్రి వైఎస్ కుమార్తె నర్రెడ్డి సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి అప్పటి సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్కి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వాళ్ళపై పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కేసు కొట్టివేత కోసం సునీత, రాజశేఖర రెడ్డి, రామ్ సింగ్లు వేరువేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. కేసు నమోదు కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు. న్యాయమూర్తి తన తీర్పులో వివేకా హత్య కేసులో రామ్ సింగ్ వ్యవహరించిన తీరుని ఎండగట్టారు. వివేకా పిఏ కృష్ణారెడ్డిని తప్పుడు సాక్ష్యం ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారని, ఇది ఖచ్చితంగా విధుల కిందకి రాదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అందువల్ల సిఆర్పిసి సెక్షన్ 197 ప్రకారం రామ్ సింగ్ ప్రాసిక్యూషన్కి ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు. వివేకా హత్యతో సంబంధం లేని వారికి ఈ కేసులో ఇరికించేందుకు సిఆర్పిసి సెక్షన్ 164 కింద మ్యాజిస్ట్రేట్ ముందు తప్పుడు సాక్ష్యం చెప్పాలని కృష్ణారెడ్డిపై రామ్ సింగ్ తీవ్ర ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణారెడ్డి రెండో కుమారుడి వివాహం జరగకుండా ఆయన రామ్ సింగ్ బెదిరించారు. ఇందుకు అనుగుణంగానే సునీత, రాజశేఖర రెడ్డి పెళ్లి కూతురు తల్లిదండ్రులు పిలిచి బెదిరించారు. దీంతో కృష్ణారెడ్డి కుమారుడి వివాహం కూడా ఆగిపోయింది. రామ్ సింగ్, సునీత, రాజశేఖర రెడ్డి కుట్రపూర్తిగా కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నేరం చేశారని కనిపిస్తోంది. ప్రాసిక్యూషన్ నుంచి నిజాయితీపరులైన సమర్థవంతులైన అధికారులు రక్షించేందుకు ముందస్తు అనుమతి అవసరమైతే ప్రస్తుత కేసులో తప్పుడు సాక్ష్యం ఇవ్వాలంటూ కృష్ణారెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు రామ్ సింగ్ మీద ఉన్నాయి. ఈ చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారి విధి నిర్వహణలో భాగం కాదు. పోలీసులు క్రూరమైన హింసకు పాల్పడటం పౌరుల మనస్సులో తీవ్ర భయాన్ని కలిగిస్తుంది. క్షేత్రస్థాయి వాస్తవాలు మరిచి వ్యవహరించడం వల్ల సామాన్యులకు న్యాయం అందకుండా పోతుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామ్ సింగ్ను దర్యాప్తు అధికారి బాధ్యతల నుంచి సుప్రీంకోర్టు తొలగించిన విషయాన్ని న్యాయమూర్తి ప్రముఖంగా ప్రస్తావించారు. సునీత తదితరులపై ఉన్న తీవ్రమైన నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అయితే ఈ నేరారోపణలో నిజం ఉందా లేదా అన్నది అంతిమంగా కోర్టు ట్రయల్లో తేలుతుందని జస్టిస్ శ్రీనివాసరెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. సిఆర్పిసి సెక్షన్ 156 సబ్సెక్షన్ 3 కింద మ్యాజిస్ట్రేట్ తగిన కారణాలు తెలపకుండానే ఉత్తర్వులు జారీ చేయడం వల్ల నిందితుల మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదన్నారు. ఎందుకంటే పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారని చెప్పారు. ఛార్జ్షీట్లో సునీత, రాజశేఖర రెడ్డి, రామ్ సింగ్లపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని, అవి చాలా తీవ్రమైనవన్నారు. మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్తూ రామ్ సింగ్, సునీత తదితరుల పిటిషన్లను కొట్టేశారు. వివేకా హత్య విషయంలో తాము చెప్పినట్టు వినకుంటే అంతు చూస్తామంటూ బెదిరించడమే కాకుండా తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీని మీద విచారణ జరిపిన కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు నర్రెడ్డి రాజశేఖర్, నర్రెడ్డి సునీత, సిబిఐ అధికారి రామ్ సింగ్ల మీద కేసు నమోదు చేశారు. పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్లు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేస్తే తాజాగా ఈ తీర్పు వచ్చింది.